చింతామణి మాటలు పెడచెవిన పెట్టాడు ప్రభాకరుడు. ఇంత దూరం వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికి వచ్చితినా? చింతామణి, ఎలాగైనా నిన్ను ఈ చెరసాల నుంచి నేను రక్షించి తీరుతాను. అలా నిన్ను రక్షించని ఎడల చనిపోవడమే ఉత్తమం అన్నాడు ప్రభాకరుడు. నీవు అడగవలసిన ప్రశ్నలు అడుగు చింతామణి అని ధీమాగా నిలబడ్డ ప్రభాకరుని చూసి ఏమీ అనలేకపోయింది చింతామణి. అయితే నా ప్రశ్నలు విను అని ప్రశ్నలు సంధించింది చింతామణి. మొదటి ప్రశ్న. సర్వం సన్యసించి పరిశుద్ధ మునీంద్రుని చందంగా నటించి రాజాదరణం పొంది పూజారి మరదల మచ్చికబడి మహామంత్రిని అమాంతంగా సంహరించి ప్రియురాలితో సరిహద్దు రాజ్యానికి పారిపోయిన సన్యాసి ఎవరు? సరిహద్దు రాజుల వైరములు ఎలా ఉన్నాయి? ఆ రాజులెవరు? వారి పేర్లు ఏమి? రెండవ ప్రశ్న. తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాస పాత్రునిగా నటించి వారి చెరసాల యందున్న శత్రు రాజ దంపతులను బందీల నుండి తప్పించిన తరువాత వారిని విడదీసి రాణి పొందుగోరి మోసపోయిన యోగేంద్రుడు ఎవరు? అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తిరిగి ఈ రాజదంపతులు కలుసుకున్నారా? ఇప్పుడేమి చేయుచున్నారు? వారి పేర్లేమి? మూడవ ప్రశ్న. పెండ్లి సందడిలో ప్రవేశం కల్పించుకుని ఆ రాజును వంచించి ఆలయ పాలకులై యుండి నమ్మి సేవించిన రాజును వాని కుమారులను మోసముతో బందీలను గావించి పరాయి రాజులతో చెయ్యి గలిపి మొదటి రాజు సింహాసనము నాశ్రయించిన సాహసి ఎవరు? అతడిప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ రాజదంపతులేమి చేయుచున్నారు? వారెవరు? ప్రశ్నలు విన్న ప్రభాకరునికేమీ అర్థం కాలేదు, బోధపడలేదు. చింతామణి కరవాలమెత్తినది. ప్రభాకరుడు జంకు గొంకు లేకుండా, చింతామణి, తొందరపడకు, ప్రశ్నలకు నిబంధనలు ఉండాలి. అవి లేకపోతే అవి ప్రశ్నలు అవుతాయా? నీవు అడిగిన ప్రశ్నలలో ఒక్కదానికి కూడా ఆధారము గలది లేదు. ఇవి దేశానికి సంబంధించినవా? రామాయణంలోనివా? భారతములోనివా? చరిత్రకు సంబంధించినవా? సామాజిక సమస్యలా? ఛందో వ్యాకరణ అంశములా? ఏ సంబంధం లేని ఈ మాటలు ప్రశ్నలెలా అవుతాయి? ఈ తలా తోకా లేని పిచ్చిమాటలకు సమాధానం చెప్పలేదని నరికి పారేస్తావా? అసలు రాజకుమారులను సంహరించు అధికారం నీకు ఎవరిచ్చారు అని గద్దించాడు. ప్రభాకరుని మాటలు నిజమే అని గ్రహించింది చింతామణి. కానీ లోపల నుంచి ఒక గంభీర స్వరం వినబడింది. చింతామణి, ఇదొక రాజసభ కాదు, పండిత సభ కూడా కాదు. మన నిర్ణయాలకు బద్దులై మన దగ్గరికి వచ్చిన వారిని మాత్రమే మనం ప్రశ్నలు అడుగుచున్నాం. మన ప్రకటనలో మన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని మాత్రమే పేర్కొనినాం. కానీ వారు తిరిగి ప్రశ్నించుటకు అవకాశమే లేదు. పైగా ఈ ప్రశ్నలు దీనికి సంబంధించినవి అని కూడా చెప్పి ఉండలేదు. మనం ఇతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అతని తల నరికివేయుము అని బిగ్గరగా హెచ్చరించాడు స్వామి. అంతే, చింతామణి చేతిలో కరవాలం ప్రభాకరుని తల నరికివేసినది. మరుక్షణంలో ప్రభాకరుని తల కోటద్వారమునకు వేలగట్టబడింది. చింతామణి తన మందిరానికి పోయి బావురమని ఏడ్చింది. ఆ వార్త విన్న ధీమంత రాజు, ఉజ్జయిని నగరం, వజ్రపురంలో రాజకుటుంబాలు విలవిలలాడిపోయి శోక సముద్రంలో మునిగిపోయారు.